హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అసలు సిస్సులైన బిగ్ బాస్ చూసామన్నమాట. ఏంటంటే ఈరోజు సీజన్ 9 మొత్తం మీద ఈరోజు జరిగిన రచ్చ మామూలుగా లేదు. ఇది ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, కాకపోతే 10 వారాల తర్వాత స్టార్ట్ అయింది. అది కూడా దివ్య తనూజుల వల్ల అనమాట. దివ్య తనూజ కొట్టుకోబోయడానికి సిద్ధపడ్డారనమాట. తర్వాత ఇమానియల్ తనూజ బాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సామెత ఉందనమాట, కోతి కోతి దెబ్బలాడుకుని కొబ్బరి చెప్ప కుక్కకి ఏదో ఇచ్చినట్టు. సరిగ్గా గుర్తులేదు, బట్ ఆ సామెత ఈరోజు గుర్తొచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కొట్టుకుని సుమన్ శెట్టిని మర్చిపోయారు. ఆయనేమో కెప్టెన్సీ కంటెండర్కి కెప్టెన్సీ టాస్క్కి రెడీ అయిపోయారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఈరోజు మొత్తం మీద కెప్టెన్ అయిపోయాడు అనుకున్నాము, బట్ బ్యాడ్ లక్. చిన్న కన్ఫ్యూజ్ వల్ల అతను కెప్టెన్ అవ్వలేకపోయాడు. లేకపోతే సుమన్ శెట్టి గారు కూడా ఈరోజు రెండోసారి కెప్టెన్ అవను. ఇంకో విషయం ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ మధ్యలో రీతు కెప్టెన్ అయింది. అది చెప్పుకోదగ్గ విషయం. కెప్టెన్ అయ్యింది అనే దానికన్నా తనూజ రీతుని కెప్టెన్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత మాస్టర్ ప్లాన్తో, మైండ్ గేమ్తో ఈరోజు తనూజ ఆడిందనమాట. అది చెప్పుకోవాలి. ఈరోజు ఇమానియల్ మదర్ వచ్చారు. ఆవిడ మాత్రం మంచి జాలీగా ఉంది. ఆవిడ మంచి సరదాగా ఉంది. ఇమానియల్కి తల్లిపోలికి వచ్చినట్టుంది. ఆవిడ కూడా బాగా కామెడీ పండించింది, ఎక్సలెంట్గా చెప్పింది. తనూజను మాత్రం బాగా పొడింది. సంజనా గారిని కూడా బాగా మెచ్చుకుంది. సొంత కొడుకులా చూసుకుంటున్నారు మీరని చాలా బాగా మెచ్చుకుంది అనమాట. తను వస్తూ ఇమానియల్కి గోంగూర చికెన్ కర్రీ ఇష్టం, గోంగూర మటన్ కర్రీ ఇష్టం అని తెచ్చిందనమాట. అది అందరికీ కూడా తినిపించింది ఆవిడ. బాగుంది. అందరూ తిన్నారు. అదొకటి. అందరు మొహమాటం లేకుండా చెప్పింది. ఈ వారం ఇమానియల్ని నామినేషన్ చేయండి అమ్మా, మావాడు నామినేషన్లోకి రావట్లేదు, ఏదో రకంగా నామినేషన్ చేయమన్నాడు. తను కూడా చాలా హుషారుగా ఉంది, అందరికీ చెప్పింది. రీతు ఎలాగో తెలుసు కాబట్టి, రీతు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి రీతు బాగా పరిచయం. తనుజతోనే ఎక్కువసేపు మాట్లాడింది తను, వాళ్ళ అమ్మగారు. బాగుంది. తను కూడా జోకులు వేసింది, అన్నీ కూడా చెప్పింది అనమాట. నేను వద్దనుకున్నాను, నేను అటువంటిది నువ్వే మాకు దిక్కయ్యావు, నీ వల్లే రెండు రాష్ట్రాలకి పేరు వచ్చింది, అది చాలరా నాన్న అని ముద్దు పెట్టుకుంటాను. అది బాగుంది. కొంచెం సెంటిమెంట్ అనమాట. అది బాగుంది. అది ఎక్సలెంట్గా ఉందన్నమాట. పాపం తను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి రాలేకపోయిందట. మరి ఎందుకు కారణాలు అయితే సరిగ్గా చెప్పలేదు. మొత్తం మీద లెటర్ అయితే పంపించింది, రింగ్ అవుట్ పంపించింది. విశేషం ఏంటంటే రెండు ఫ్యామిలీలని పెళ్లికి ఒప్పించానని చెప్పి ఆ రింగ్ తీసుకోమని చెప్పింది. ఈ బిగ్ బాస్ నుంచి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి ఒప్పిద్దాము అన్న టైపులో మాట్లాడుకున్నట్టున్నారు వీళ్ళు. కాకపోతే తను బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత బాగా ఫేమ్ వచ్చిందనమాట. ఆ పేరు రావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని ఉంటారు. సో అది జరిగింది. సో ఇమానియల్ ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. సో మ్యారేజ్ అయ్యి బిగ్ బాస్ అయిన తర్వాత అందరినీ కలిసి మాట్లాడదామని చెప్పి లెటర్ పంపించింది అనమాట. అది జరిగింది ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఒకళ్ళని తొలగించండి అని బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ అందరికీ చెప్పాడు. అక్కడ మొదలైంది రచ్చ అనమాట. అక్కడ రచ్చ మొదలైతే ఎవరిని తప్పిద్దాం అని ఆలోచిస్తుంటే దివ్య వచ్చింది. ఫస్ట్ దివ్య వచ్చి తనుదని తెప్పించింది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నావు, నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది, అన్నీ బాగున్నాయి, అందుకని నేను తప్పిస్తున్నాను అని చెప్పింది అనమాట. దాన్ని తనూజ తీసుకోలేకపోయింది. ఇద్దరు బాగా ఆర్గ్యూ చేసుకున్నారు, బాగా తిట్టుకున్నారు. ఎవరు తప్ప ఎవరు ఒప్ప అని కాదు, కానీ ఇద్దరు నోరు జారిపోయి ఇంచుమించు కొట్టుకోవడానికి సిద్ధపడినట్టు ఉందన్నమాట వాళ్ళ బిహేవియరు. అంత దారుణంగా ఈ బిగ్ బాస్ 9లో ఈరోజు అంత దారుణంగా జరిగింది. మొత్తం మీద హౌస్ అందరూ వచ్చి మాట్లాడారు. చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అనమాట. మనకి దీంట్లోనే ఎపిసోడ్లోనే అంతసేపు చూపించడానికి లైవ్లో రోజంతా ఉండుంటుంది. లైవ్ చూడలేదు నేను ఈరోజు, ఎపిసోడ్ మాత్రమే చూడగలిగాను. సో అందుకోసం దివ్య తప్ప తనుజ తప్ప పక్కన పెడితే ఇద్దరు నోరులు జారిపోయారు, మాటలు వదిలేసుకున్నారు, అన్నీ చేసేసారనమాట. సో అది జరిగింది. పాపం తనుజ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. 6 వేసేసారు ఓటు తనుజాకి. తను కెప్టెన్సీ కెప్టెన్ కింద పనికిరారని 6 వేసారు. ఎమానియల్ వేసాడు, సంజనా గారు వేసారు, నెక్స్ట్ డెమాన్ పవన్ వేసాడు, అండ్ ఇంకెవరు వేసారు, తనే స్టార్ట్ చేసింది, దివ్యనే స్టార్ట్ చేసింది కాబట్టి భరణి కూడా తనుజకి ఆపోజిట్గానే వేశారు. అది జరిగింది. మొత్తం మీద ఇమానియల్కి ఒక ఓటు, డెమాన్ పవన్కి ఒక ఓటు వచ్చినట్టున్నాయి. మొత్తం మీద
తనూజ బిగ్ బాస్ని చెప్పమంటే బిగ్ బాస్కి తనూజ ఏదో ఎవరి పేరు చెప్పబోయింది. మధ్యలో ఇమానియల్ కలెక్ట్ చేసుకుని, నీకు అన్ని ఓట్లు వచ్చిన తర్వాత నువ్వెలా చెప్తావు, నీకు ఆ పవర్ లేదు, కెప్టెన్ అయినా అయితే అయ్యుండొచ్చు కానీ ఈ గేమ్ పరంగా నీకు చెప్పే అధికారం లేదు అని ఇమానియల్ లేచి తనూజని తప్పిస్తున్నాం, తనకు 6 ఓట్లు పడ్డాయని చెప్పడంతో తనూజ ఎట్టకేలకు మొత్తం మీద కెప్టెన్సీ కంటెండర్స్ దాంట్లోంచి తప్పుకుందనమాట. తప్పుకున్నా కానీ తనూజకి మాత్రం ఫుల్ పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే 2 టీముల కింద సెలెక్ట్ చేయమన్నాడు. అక్కడ తన బ్రెయిన్ అంతా వాడేసింది తనూజ. ఎక్సలెంట్ అనమాట, మామూలు బ్రెయిన్ కాదు. మొత్తం గ్రిప్ అంతా ఈరోజు తనూజ మీదే ఉంది. ఎలాంటి టీంను సెలెక్ట్ చేసిందంటే తనకు కావాల్సిన టీంను సెలెక్ట్ చేసేసుకుంది. ఎందుకంటే తను ఎలాగైనా సరే రీతుని కెప్టెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ గేమ్ ప్లాన్ అంతా స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టింది. ఎక్సలెంట్. తన ప్లాన్ అంతాను ఎవరెవరిని సెలెక్ట్ చేసింది, డెమాన్ పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి అండ్ రీతు, ఈ నలుగురు ఒక టీం అనమాట. తర్వాత భరణి గారు, భరణి గారు, ఇమానియల్ గారు అండ్ సంజన గారు, దివ్య గారు ఒక టీము. ఈ 2 టీములకి డివైడ్ చేసింది. ఆ ఛాన్స్ బిగ్ బాస్ తనూజకి ఇచ్చారనమాట. గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ స్టార్టింగ్లో ఒకరినొకరు ముందర ఫస్ట్ ఎవరు వెళ్తారని ఫస్ట్ రెడ్ టీం అనమాట. ఎవరిది ఇమానియల్ టీం రెడ్ టీము, పవన్ కళ్యాణ్ టీం ఏమో బ్లూ టీం అనమాట. ఫస్ట్ రెడ్ టీంకి ఛాన్స్ ఇచ్చారు. రెడ్ టీంలో సంజన గారు, భరణి గారు అండ్ ఇమానియల్ అండ్ ఇంకొకళ్ళు ఎవరు, దివ్య గారు అనమాట. సో మొత్తం మీద దివ్య సంజన గారికి ఓటేసింది. భరణి గారు కూడా సంజనకే ఓటేశారు. 2 ఓట్లు పడిపోయినాయి. సంజన గారేమో దివ్యకి ఓటేసింది. ఇమానియల్ని దివ్యకి ఓటేయమంది, కానీ ఇమానియల్ వేయలేదు. సేఫ్ గేమ్ ఆడాడు అక్కడ, చాలా సేఫ్ అనమాట. మరి అది కరెక్ట్ కాదు, అతను వేయలేదు. మొత్తం మీద ఆర్గ్యుమెంట్ మొహమాటం లేకుండా చెప్తుంది ఆవిడ. సంజన గారు ఎక్సలెంట్, సంజన గారు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే మొహమాటం లేకుండా నేను నచ్చలేదు అనుకో, నువ్వు నాకు ఓటేసేయి, నేను ఓటైనా గేయినట్టు కుదరదు, ఓటేయని చేసింది మొత్తం మీద. లేదంటే దివ్యకి ఓటేసేయి, ఇద్దరు 2-2తో ఉంటాము, బిగ్ బాస్ తెలుస్తాడు ఎవరు వెళ్తారా అన్నది. అయినా సరే ఇమానియల్ వినలేదు. మొత్తం మీద ఇమానియల్ ఓటేయడం నిర్ణయించుకుని పాపం ఏడుస్తా తను బలి అయిపోయింది అనమాట. కెప్టెన్సీ దాంట్లోంచి తప్పుకొని ఆవిడ చేసిన పని ఏంటంటే దాంట్లోకి వెళ్ళి తనకి ఉన్న టీంకే ఆపోజిట్గా చేసింది అనమాట. ఆ రింగ్ అన్నది రెడ్ టీం వైపే మళ్ళీ తిప్పింది. ఆవిడ కసి తీర్చేసుకుంది మొత్తం మీద వెళ్ళి. అది బాగుంది, ఎక్సలెంట్. ఎందుకంటే ఇమానియల్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇమానియల్ ఆల్రెడీ ఉన్న 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, అన్ని సేఫ్ జోన్లో ఉన్నాడు, ఓటింగ్ ఉంది, అన్నీ ఉంది. అయినా సరే ఇమానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. పాపం సంజన గారినే పంపించారు. మొత్తానికి సంజన గారు వెళ్ళి వాళ్ళ టీంని దెబ్బ కొట్టడంతో మళ్ళీ సెకండ్ టైం ఎవరు వెళ్ళాలి అది ఆలోచించుకోవాలని మొత్తం మీద సెకండ్ టీం ఆర్గ్యుమెంట్స్ మధ్య మొత్తానికి దివ్యాని పంపించారు. దివ్య కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుని వెళ్ళి, దివ్య గారు కూడా వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ దాంట్లో భరణి గారు ఒక్కరే కెప్టెన్ అవ్వలేదు, వీళ్ళందరూ కెప్టెన్స్ అయిపోయారు కాబట్టి హ్యాపీగా భరణి గారికి ఇచ్చేయచ్చు. వాళ్ళు ఎంచక్కాను అలా చేయట్లేదు వీళ్ళు, ఎవరి కాళ్ళే సేఫ్ నేను అవ్వాలని. కానీ బ్లూ టీంలో మాత్రం రీతు కెప్టెన్ అందరూ ఫిక్స్ అయిపోయారు. పాపం రీతు కెప్టెన్ అవ్వలేదు కదా, సుమన్ శెట్టి గారు కూడా ఓపెన్గా చెప్పారు, పాపం ఆవిడకి ఇచ్చేద్దాం ఈసారికి అని చెప్పారనమాట. రెడ్ టీంలో అలా లేదు. మొత్తం మీద దివ్య వెళ్ళి బ్లూ టీంకి పంపించమన్నమాట. బ్లూ టీంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ పంపించారు. పవన్ కళ్యాణ్ సరే, పవన్ త్యాగమూర్తి కదా, ఆయన నేను వెళ్ళిపోతానులే అని త్యాగం చేసి మొత్తం మీద ఆయన పులి నోట్లోకి వెళ్ళిపోయారు. ఆ త్యాగం కూడా అతను కన్వర్ట్ చేసుకుంటున్నాడు. ఆ త్యాగాన్ని అతనికి తెలియకపోవచ్చు అది, కానీ బయటకు అది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే ఓటింగ్ ఎక్సలెంట్గా గుర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్కి. అటువంటి నెమ్మదస్తుడు, కోపం లేదు, చెప్పిన మాట వింటున్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఇవన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. విన్నింగ్ రోజులో నెంబర్ 1 గట్టి పోటీ అనమాట. విన్నర్ మెటీరియల్ అంటారు కదా, మొన్నే చెప్పాను నేను విన్నర్ మెటీరియల్ అని. సో ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ విన్నర్ మెటీరియల్. పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అక్కడ గట్టి పోటీ అయింది. రెడ్ వైపు రింగా, బ్లూ వైపు రింగా. మొత్తానికి రెడ్ వైపు రింగ్ పవన్ కళ్యాణ్ బలవంతంగా ఆ రింగ్ని రెడ్ వైపు తోసాడనమాట. ఆ రెడ్ వైపు తోయడంతో అక్కడ భరణి గారు, ఇమానియల్ ఉన్నారనమాట. ఇమానియల్ ఒప్పుకోవట్లేదు.
అది రెడ్ టీంలో బర్నీ గారు ఇమానియలే ఉన్నారు. ఇద్దరు అవుట్ అయిపోయారు కాబట్టి ఇంక ఇద్దరే మిగిలేరు. ఇమానియల్ నాకు ఇమ్యూనిటీ కావాలని గోలాడుతున్నాడు. తనూజ వచ్చి కలగ చేసుకుని మొత్తం మీద ఎవరు తేల్చుకోవట్లేదు బిగ్ బాస్ అని చెప్పేసరికి మీరే తేల్చేయండి అని బిగ్ బాస్ చెప్పడంతో తనూజ ఏం ఆలోచించకుండా ఇమానియల్ మీకు ఓటేసింది. ఇమానియల్ కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకొని పులి నోట్లోకి వెళ్ళాడు అనమాట. అక్కడ జరిగింది మరి యుద్ధం మామూలుగా జరగలేదు. వీళ్ళేమో బ్లూ టీం మీద గెంటడానికి సంజన గారు, దివ్య గారు, ఇమానియల్ ముగ్గురు. నెక్స్ట్ ఏమో పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ కూడా ఆ టైం నుంచి డెమాన్ పవన్ కూడా అయిపోయాడు. ఆ డెమాన్ పవన్ వాళ్ళిద్దరు గేమ్ ఎలా ఆడతారో తెలుసు కదా. మొత్తం మీద రెడ్ టీం మీద పంపించేసరికి భరణి గారు కూడా అవుట్ అయిపోయారు. ఇంకా మిగిలింది రీతు, సుమన్ శెట్టి గారు మిగిలారు అనమాట. ఇది ఈరోజు జరిగింది. ఈరోజు జరిగింది గేమ్ ఎక్సలెంట్ గేమ్ అనమాట. ఎప్పుడూ జరగలేదు, ఎక్సలెంట్. అది మాత్రం బాగా జరిగింది. ఈరోజు మాత్రం బాగా చెప్పుకోవాలి. ఈరోజు అసలైన బిగ్ బాస్ అంటే ఏటో అనేది కనపడ్డది అనమాట. ఇప్పుడు వరకు పెద్ద హుషారు లేదు. ఈరోజు మాత్రం ఆర్గ్యుమెంట్స్, దెబ్బలాట, గేమ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఈరోజు మజా వచ్చింది. ఈరోజు మాత్రం ఈరోజు మనకు చూపించలేదు, ఏదో గేమ్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి, రీతు గారికి గేమ్ పెట్టారు. దానికి తనూజనే సంచాలక్ అనుకుంటా. తనూజ గారు కన్ఫ్యూజ్ అయ్యి సుమన్ శెట్టిని విన్నర్ అని చేశారని మొత్తం మీద అక్కడ కూడా చాలా ఆర్గ్యుమెంట్ అయిందని, ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మొత్తం మీద ఈ కన్ఫ్యూజన్లో రీతు కెప్టెన్ అయిందని, పాపం పోరాడి ఓడిపోయిన సుమన్ శెట్టి గారని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో రేపు చూడాలి. మనం చెప్పినవి అనుకున్నట్టు కొన్ని జరగట్లేదు. అందుకని 100% చెప్పలేకపోతున్నాము. అది ఈరోజు జరిగిందనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.